నెల్లూరు జిల్లాలో రోజుకో అవినీతి బయటపడడం సంచలనం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం ఐఏఎస్ అధికారులైన కార్పొరేషన్ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ కేసు దుమారం రేపగా తాజాగా అధికారుల సంతకాలు ఫోర్జరీ కేసు వెలుగులోకి వచ్చింది. స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం బయటపడింది. అప్పటి కలెక్టర్ హరినారాయణ్ పేరుతో డూప్లికేట్ కాల్ లెటర్లని తయారు చేసి ఒక్కో ఉద్యోగానికి 2.5 లక్షల వరకు వసూలు చేసిన ఘటన విస్మయం కలిగిస్తోంది. హ్యూమన్ రైట్స్ పేరుతో కరీముల్లా అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లుగా బయటపడింది. దీంతో బాధితులంతా లబోదిమోవంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. కాల్ లెటర్లు పొందిన బాధితులంతా ఉద్యోగంలో చేరేందుకు డిఎంహెచ్ఓ ఆఫీస్కి చేరుకున్నారు. అయితే కాల్ లెటర్స్లన్నీ ఫేక్ లెటర్లని తేలడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకి న్యాయం చేయాలని డిఎంహెచ్ఓ పెంచలయ్యకు మొరపెట్టుకోగా ఆయన 3వ పట్టణ పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు కరీముల్లా కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, గాయత్రి, మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఫోర్జరీ సంతకాలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న కార్పొరేషన్ ఐఏఎస్ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు డైరెక్ట్గా మరో వైద్య విభాగ శాఖకు సంబంధించినటువంటి డిఎంఎండ్హెచ్ఓకి సంబంధించినటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ కోట్ల రూపాయలు కూడా ఇటు ఉద్యోగాలను కూడా ఒక కుంభకోణాన్ని అయితే సృష్టించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి డిఎంఎండ్హెచ్ఓ పెంచలయ్య సంతకాలతో గతంలో ఏదైతే కోవిడ్ సమయంలో ఎవరైతే స్టాఫ్ నర్సులుగా పనిచేస్తుంటారో, కోవిడ్ సమయంలో ఎవరైతే నర్సులుగా పనిచేసినటువంటి వ్యక్తులకి 10 మార్కులతో కూడినటువంటి ఒక లెటర్ ప్యాడ్లను కూడా ఇటు ఫోర్జరీ సంతకాలతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఆ లెటర్ ప్యాడ్ తీసుకున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి 10 మార్క్స్ ప్లస్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా స్టాఫ్ నర్సులను కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే కొంతమంది బాధితులు డిఎంఎండ్హెచ్ఓకి సంబంధించినటువంటి కార్యాలయానికి చేరుకొని మా దగ్గర లెటర్ ఉంది, మేము ఇప్పటికే 2 లక్షల రూపాయలు కరీముల్లా అనే వ్యక్తికి మేము ఇచ్చున్నాము, మీ పేరు చెప్పి తీసుకున్నారంటూ కూడా 10 మంది బాధితులు డిఎంఎండ్హెచ్ఓని కలవగా ఈ సంతకాలు నావి కావంటూ ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి 10 మందికి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం వద్ద పడిగాపులు కాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరినీ కూడా మోసగించినటువంటి వ్యక్తి హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి కరీముల్లా అనే వ్యక్తి. మన ఫైల్ ఫోల్డర్స్లో కూడా చూస్తున్నాం. కరీముల్లా అనే వ్యక్తి గత కొంతకాలంగా కూడా చిత్తూరుకు సంబంధించినటువంటి గతంలో ఎవరైతే ప్రస్తుతం డిఎంఎండ్హెచ్ఓ పెంచలయ్య ఉన్నారో గతంలో ఆయన కోవిడ్ సమయంలో చిత్తూరు జిల్లాలో డిఎంఎండ్హెచ్ఓగా ఉన్నారు. సో ఆ సమయంలో అదే చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి హరినారాయణ్, సో వాళ్ళిద్దరి యొక్క లెటర్ ప్యాడ్లను కూడా వాడుకున్నట్టుగా తెలుస్తుంది. కోవిడ్ సమయంలో పనిచేసినటువంటి నర్సులకి 10 మార్కులతో ప్లస్ అయ్యి వాళ్ళకి ఉద్యోగానికి ఉపయోగపడే విధంగా కూడా ఆ లెటర్ ప్యాడ్లను అమ్ముకున్నారు. సో ప్రస్తుతం హరినారాయణ ఐఏఎస్ కాల్ లెటర్ల ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా ఆశ చూపించి దాదాపు ఒక్కొక్క పోస్టుకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు కూడా వాళ్ళ వద్ద తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతమందికి దాదాపు నెల్లూరు జిల్లాలో ఇదే కుంభకోణానికి పాల్పడి ఇప్పటికే 70 మందికి పైగా కూడా స్టాఫ్ నర్సులు ఏఎన్ఎం ఎఫ్ఎన్ఏకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా ఇదే ప్రాతిపదికన గతంలో కోవిడ్లో పనిచేశారు. ఆ కోవిడ్లో పనిచేసినటువంటి సమయంలో వీళ్ళందరికీ కూడా ఒక రిజర్వేషన్ అయితే కేటగిరీ 10 మార్క్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా నిజంగా కోవిడ్ సమయంలో పనిచేసిన నర్సులు కాదు. ఈ కరీముల్లా అనే వ్యక్తి మరికొంతమంది అధికారుల యొక్క సహకారంతో గతంలో పనిచేసినట్లుగా అప్పట్లో లెటర్ ప్యాడ్లు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సృష్టించడం జరిగింది. అప్పట్లో కోవిడ్ సంబంధించినటువంటి సమయంలో డిఎంఎండ్హెచ్ఓ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పెంచలయ్య ఉన్నారు. సో ఆయనకు సంబంధించినటువంటి లెటర్ ప్యాడ్లు చిత్తూరు జిల్లాలో ఆయన వర్క్ చేసినప్పుడు ఆ లెటర్ ప్యాడ్ల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆశ చూపించినటువంటి జాబ్ హోల్డర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఒక్కొక్క జాబ్కి వెలకట్టారు. వాళ్ళందరూ కూడా అప్పో సొప్పో తెచ్చుకొని మధ్యతరగతి కుటుంబం, దిగువ తరగతి కుటుంబం చెందినటువంటి వ్యక్తులంతా కూడా నర్సింగ్ ఉద్యోగాల కోసం ఈరోజు కరీముల్లా అనే ఒక ఉద్యోగికి లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్టు పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద డిఎంఎండ్హెచ్ఓ ఈ సంతకం నాది కాదని చెప్పారు. సో ఆయన మొన్న నైట్ 3 టౌన్ పోలీస్ స్టేషన్, సంతపేట పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఇది నా సంతకం కాదు, దీని మీద విచారించమని చెప్పారు. కరీముల్లా అనే వ్యక్తి హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి వ్యక్తి. సో కరీముల్లాకి ఇటు డిఎంఎండ్హెచ్ఓ పెంచలయ్యకి మంచి సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు చర్చ అయితే నడుస్తూ ఉంది. సో వీళ్ళిద్దరే కాకుండా డిఎంఎండ్హెచ్ఓకి సంబంధించినటువంటి అధికారుల్లో కూడా మరికొంతమంది వీళ్ళకి సహకరించినట్టుగా తెలుస్తూ ఉంది. లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలు ఈ విధంగా
ఫోర్జరీ చేసి డబ్బులు అయితే జోబిలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అయితే విచారణ జరిపించేటువంటి అవకాశాలు దాదాపు కనపడుతుంది. దీని వెనకాల ఎంతమంది ఉన్నారనేది మాత్రం బట్టబయలేటువంటి అవకాశాలు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నరేష్.